హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ట్యూబ్ మిరాకిల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కాకరకాయ మసాలా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈజీ వేలో చెప్తాను, పెద్దగా టైం పట్టదు. ఇది అయితే మనకు ఒక 20 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకి మనం నార్మల్గా ఎలా తాలింపు పెట్టుకుంటామో అలా తాలింపు పెట్టుకొనేసి అందులో ఫస్ట్ మనం కాకరకాయలని ముందే కట్ చేసుకొని కొంచెం చింతపండు సాల్ట్ వేసి ఉడికించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా బాయిల్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది కారం మనం మిక్సీకి వేసుకోవాలి. దాంట్లో కొంచెం కొబ్బరి, కొంచెం వెల్లుల్లిపాయ, అలాగే కొంచెం శనగిత్తనాల పొడి ఉంటే శనగిత్తనాల పొడి వేసుకోవచ్చు, లేకపోతే తెల్ల నువ్వుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అదంతా కలిపేసి మనం తాలింపులోకి వేసాము. కొంచెం వాటర్ కలిపి వేసాను. దాంట్లోకి కొంచెం మనం సిమ్లో నేను తాలింపు పెట్టినప్పుడు సిమ్లో పెట్టాను, ఇప్పుడైతే ఐ ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత ఏంటంటే మనకు మసాలాలన్నీ వేసుకోవాలి. మనం కారం పొడి, కొంచెం పసుపు, సాల్ట్, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొనేసి మంచిగా ఉడికించుకోవాలి. నియర్లీ ఒక 15 మినిట్స్ ఉడికితే చాలు. ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు ఉడికితేనే మనకు అది కర్రీ అనేది మనకు టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అలాగే మనం చింతపులుసు పిండుకోవాలి, కొంచెం చింతపులుసు పిండుకోవాలి. అలాగే బెల్లం వేసుకొని ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మసాలా పెట్టి వండితే ఎలా ఉంటుందని. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ కాకరకాయ అనేది చాలా హెల్దీ, అలాగే చిన్నపిల్లలు కూడా తినొచ్చు, చాలా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.